ఎక్కువగా పెద్దవాళ్ళలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ మీద మాట్లాడుకుందాం. బ్లడ్ షుగర్ పెరిగిపోయింది. బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది కాబట్టి టాబ్లెట్ వేయాలి. మెట్ఫార్మిన్ ఇంకేదో టాబ్లెట్ వేయాలి. అది కుదరకపోతే కాంబినేషన్ డ్రగ్స్ వాడాలి. 1, 2, 3 లేకపోతే ఇన్సులిన్ తీసుకోవాలి. ఇదే కదా జనరల్ గా మనం చూస్తున్న విధానం. ఇది అందరికీ తెలిసిందే. బ్లడ్ లో గ్లూకోజ్ ఉండటం వల్ల టాబ్లెట్స్ వాడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ అనేది డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే విధానం. ఆహార విధానంలో మార్పులు చేసుకోవటం, కుదిరినంత గ్లూకోజ్ లేని ఆహారం తీసుకోవటం, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా తీసుకోవటం, పీచు పదార్థాలు బాగా ఎక్కువ మోతాదులో తీసుకోవటం, ఫ్యాట్ మోతాదును కూడా సమపాల్లో తీసుకోవటం, క్యాప్రిలిక్ మోనోలారిక్ ఆయిల్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా ఇవి పుష్కలంగా ఉన్న కొబ్బరి కురుడిల నుంచి తీసిన నూనెని వాడటం, ఓరల్ గా గాని వంటల్లో గాని, ఇలా ఒక ఆహార విధానంలో మార్పు తీసుకొచ్చి సప్లిమెంటరీ సపోర్ట్ తో ఫంక్షనల్ న్యూట్రిషనల్ మెడిసిన్ అంటా నేను ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించే విధానమే అయినా మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ విధానాన్ని పాటిస్తే ఖచ్చితంగా 3 నుంచి 4 నెలలు మాక్సిమం టైం. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకున్న తర్వాత 2 నెలల్లోనే రివర్స్ అయిపోతుంది. అయినప్పటికీ పూర్తి కోర్సు పూర్తి చేయమంటాం. తర్వాత మళ్ళీ రాదా అంటే ఖచ్చితంగా రాదు.